హాయ్ అండి. హాయ్. హలో. అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నామండి. ఒక పెద్ద బండేనండి తీసుకొచ్చింది ఈరోజు కూడా. కానీ రేటు మాత్రం చాలా రీజనబుల్ రేట్‌లో తీసుకొనొస్తున్నాను. ఆ వెహికల్ కూడా టయోటా ఇన్నోవా క్రిస్టా. 2017 మోడల్ అండి. వి వేరియంట్. పర్పుల్ కలర్. వెహికల్ అయితే గనక చాలా బాగుంటది. మీకు వీడియోలోకి వెళ్ళిన తర్వాత వెహికల్ గురించి పూర్తిగా చెప్తానండి. అది ఎంత బడ్జెట్‌లో ఉందో కూడా మీకు చెప్తాను. సో, ఆహ్, ముందుగా ఒక చిన్న మాటండి. మా వీడియోలు చూస్తున్న కొంతమంది మీరు ఎక్కువ రేట్లు పెడుతున్నారు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నా దగ్గర బండ్లు కొని అమ్ముకునేవాళ్ళు ఎక్కువ తీసుకుంటారండి. అంటే వాస్తవంగా డీలర్ రేట్‌లోనే చాలా వరకు పడుతున్న బళ్ళే ఉన్నాయి. అదైతే మీకు అప్డేట్ చేస్తున్నాను. నాతో మెసేజ్ కాకుండా, ఫోన్‌లో కాకుండా ఒక్కసారి వచ్చి మీరెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒక్కసారి వచ్చి వెహికల్ ట్రయల్ వేసిన తర్వాత రేట్ బార్గెయిన్ చేస్తే బయట వచ్చే మార్కెట్‌లో రేటు కన్నా నా దగ్గరున్న రేటు రీజనబుల్ అని మీరే అంటారండి. అలాంటి బళ్ళే నేను తీసుకొనొస్తున్నాను. స్టార్టింగ్‌లో చెప్పానండి మా గురించి మీకు. మాకు వెహికల్స్ అంటే అదొక రకమైన ప్యాషన్, ఇష్టం. అవి మీతో షేర్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు నేను దాదాపు 140 బళ్ళ వరకు సేల్ చేశామండి. ఈరోజు నా దగ్గరున్న స్టాక్ అయితే గనక ఒక్కటే ఒక వెహికల్ ఉంది. అది కూడా ఒక డెమో కార్. ఇప్పుడు పెడుతుంది ఈరోజు తీసుకుంటున్న బండి. సో, మీకైతే గనక ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వెహికల్ అయితే గనక చూడండి. ట్రయల్ వేయండి. నచ్చిన తర్వాత నేను చెప్పే రేటు మీరు మార్కెట్‌లో ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మీరు మాతో మాట్లాడండి. ఓకేనా సార్? వీడియోలోకి వెళ్దాం రండి. హాయ్ సార్. నేను మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకొచ్చాను 2017 టయోటా ఇన్నోవా క్రిస్టా. వి వేరియంట్ అండి. ఈ వి వేరియంట్ అంటే ఈ క్రిస్టాలో 3 వేరియంట్స్ వస్తాయి. జీవీజెడ్. ఇందులో మిడిల్ వేరియంట్ అండి. ఈ వెహికల్ 2017 మోడల్. ఇన్సూరెన్స్ అయితే లైవ్‌లో ఉంది. టైర్ కండిషన్స్ అయితే 2 టైర్లు 80% బటన్‌తో ఉంటాయి. 2 టైర్లు 45, 50% బటన్‌తో ఉంటుంది. వెహికల్ అయితే గనక మీరు ఏ టు జెడ్ ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే గనక మీకు చాలా బాగా మెయింటైన్ చేశారండి. కానీ ఈ వెహికల్‌లో కూడా ఒక చిన్న మైనర్ రిపేర్ అయితే జరిగిందండి. బట్ అది మేజర్ యాక్సిడెంట్ అయితే కాదు. ఇటు రైట్ సైడ్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఫెండర్ దగ్గర నుంచి ఈ వెనక టైల్ ల్యాంప్ వరకు చిన్న చొట్ట పడితే రీప్లేస్ చేసి కంపెనీలోనే చేశారండి. వెహికల్ అయితే కనుక చాలా నీట్‌గానే ఉంది. మేజర్ యాక్సిడెంట్ అయితే కాదు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పని కస్టమర్ వాడుకున్నారు. మీరు అవుట్ సైడ్ లుక్ చూడొచ్చండి. టైర్స్ వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మీకు ఆల్మోస్ట్ 80% బటన్ ఉన్న టైర్లు అనుకోవచ్చు. ఈ సైడ్ బీడింగ్స్ కానీ, ఈ సైడ్ క్రోమ్ కానివ్వండి, ఈ ఫుట్ బోర్డ్ కానివ్వండి, యాక్సరీస్ కింద వస్తాయండి. మీరు ఒకసారి అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇన్వాయిస్ ఓనర్ అండి వెహికల్ వచ్చేసరికి. మీరు రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1,83,000 కిలోమీటర్లు తిరిగి ఉంటుందండి. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. మీరు ట్రయల్ వేసిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత మీరు రేట్ బార్గెన్ చేయొచ్చండి. ఈ వెహికల్ వచ్చేసరికి 7 సీటర్. రేర్ వచ్చేసరికి 2 బకెట్ సీట్లతో వస్తుందండి. 2 మెంబర్స్ అనేది జాలీగా కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. ఎంత హైవే ప్రయాణం చేసినా చాలా చాలా నీట్‌గా మనకి డ్రైవింగ్ అనేది బాగుంటుందండి. ఇంటీరియర్ మీరు చూసుకోవచ్చు. రేర్ కూడా సంబంధించి ఏసీ వెంట్స్ కూడా మనకి అవైలబుల్‌లో ఉంటాయండి ఈ బండిలో. వెహికల్ అయితే మార్కెట్ ప్రకారంగా అయితే గనక
డిమాండ్ ఉన్న వెహికల్సేనండి టయోటా ప్రోడక్ట్ చాలా వరకు. క్రిస్టాలు కానీ, ఇన్నోవాలు కానీ, ఫార్చునర్లు కానీ. మీరు రేర్ టైర్ చెప్పాను కదండి, 45-50% బటన్ ఉన్న టైర్ అని. మీరు రేర్ టైర్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇమీడియట్గా మనం మార్చుకోని అవసరం లేదు. వెహికల్ అయితే కనుక రన్నింగ్ అయితే బాగుంది. మీకు ఇటు రేర్ మనకి సేఫ్టీగా బంపర్ అనేది వేశారండి. సెవెన్ మెంబర్స్ కంఫర్ట్గా కూర్చునే సీటింగ్ రో అని చెప్పని మీకు చూపిస్తున్నానండి. 2017 ఇన్నోవా క్రిస్టా వి వేరియంట్ అండి. 7 సీటర్ వెహికల్. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ అయితే కనుక ఒక లిటిల్ బిట్ సమ్ అమౌంట్ ఫైనాన్స్లో ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఒక 8 లక్షలు 9 లక్షల వరకు లోన్లో ఉంది. ఆ లోన్ అనేది మేము క్లియర్ చేసి మీకు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వెహికల్ ఇన్సూరెన్స్ బాగుంది. టైర్లు అయితే కనుక 2 టైర్లు సగం 50% ఉంటే 2 టైర్లు మాత్రం బాగుంది బటన్. మీరు అట్లాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసరికి మీరు రేర్ బంపర్ నుంచి ఫ్రంట్ బంపర్ వరకు చెక్ చేసుకోవచ్చండి. వెహికల్ అయితే కనుక చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. 1,83,000 కిలోమీటర్లు తిరిగింది కూడా షోరూమ్ ట్రాకేనండి ఇప్పటి వరకు. ప్రతి 10,000 కిలోమీటర్లకి కంపెనీలో ఆయిల్ చేంజ్ చేశారు. వెహికల్ అయితే కనుక నీట్గా ఉందండి, చాలా బాగా మెయింటైన్ చేశారు. సస్పెన్షన్ ప్రాబ్లం లేదు, వెహికల్ బాడీ లైన్ ప్రాబ్లం లేదు. వెహికల్ ఎక్కడ మనకి ఇప్పుడు రూపాయి పెట్టాలి పని చేయించుకోవాలి అనేది అయితే కనుక లేదు. వెహికల్కి ఏసీ మాత్రం చిన్న అంటే ఏం లేదు, ఏసీ గ్యాస్ తగ్గింది. అది కూడా ఈరోజే ఫీల్ చేయించామండి, మేమే చేయించాం. సో ఇప్పటి వరకు అయితే కనుక ఈ బండికి తీసుకునే వాళ్ళకైతే 1 రూపీ కూడా మీకు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ సేల్ ప్రైస్ వచ్చేసరికి 14,50,000లో సేల్ ప్రైస్ ఉందండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ ప్రైస్. ఇదే 2017 ఇన్నోవా క్రిస్టాని, అది 1 lakh బిలో తిరిగిన బండి అండి. 17.25కి మేము సేల్ చేసాం, అది వీడియోలో పెట్టాం. కాకపోతే ఈ రీడింగ్ ప్రకారంగా ఆల్మోస్ట్ 3 lakh వేరియేషన్తో నేను మీకు చెప్తున్నాను. 14,50,000లో ఉందండి. దాని ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి సార్, ట్రయల్ వేయండి. మీకు నచ్చితే రేట్ బార్గెన్ చేయండి. నేను మీకు రీజనబుల్ ప్రైస్లో మంచి రేట్లో ఇచ్చే అవకాశం అయితే నాకుంది. ఓకేనా సార్? ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నాకు ఇప్పటి వరకు నా దగ్గర జీరో స్టాక్ ఉంది అంటే 90% నాకు ఛానల్లో చూసిన కస్టమర్లే చాలా వరకు డెలివరీలు తీసుకున్నారండి. సో వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నా దగ్గర ఉన్న వెహికల్, స్టాక్లో ఉన్న వెహికల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సార్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఒకసారి ఆ వెహికల్ గురించి కూడా నాకు డీటెయిల్స్ అడగండి, ప్రతిదీ వివరంగా చెప్తాను. సో ఈ వెహికల్ అయితే కనుక 14.5 బడ్జెట్లో ఉంది. మీకైతే కనుక నచ్చితే మంచి రేట్లో చేసి పెడతాను. సో మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే ఈ వెహికల్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో నేనున్నాను. మీ సపోర్ట్ కూడా నాకు చాలా బాగుంది. ఓకేనా సార్? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న కస్టమర్లకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, చేసిన కస్టమర్లు అయితే లైక్ అండ్ షేర్. దయచేసి తప్పుగా అనుకోవద్దండి, నేనేమన్నా ఈ వీడియోలో తప్పు ఏమన్నా మాట్లాడితే ప్లీజ్ వెహికల్ చూసిన తర్వాత మీరు మాట్లాడండి అని అంటున్నాను సార్. అంతకుమించి వేరేదేం లేదు. నన్ను మీలో ఒక తమ్ముడుగానో, నాకంటే చిన్నవాళ్ళు ఉంటే నన్ను అన్నగానో, ఒక బ్రదర్గానో మీరు చూడొచ్చండి. నాలో కనుక ఏమన్నా తప్పులుంటే కనుక నాకు అప్డేట్ ఇవ్వండి, నేను మార్చుకుంటాను. ఓకేనా సార్? ఇంకో వీడియోలో మరో వెహికల్తో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.